పిల్లలు ఇప్పుడు చూడండి, ఇది మీకు ఏం కనిపిస్తుంది? జంగల్. చూడండి, ఇది జూ పార్క్ లాగానే సేమ్. ఇక్కడ మనకు హైదరాబాద్లోనే పెట్టారు దీన్ని. అందరి పిల్లల్ని జూ పార్క్ తీసుకెళ్ళలేరు కదా, అందరి పిల్లల్ని మనం ఎవరమో తీసుకెళ్ళాలంటే దూరం కదా, ఈ పొల్యూషన్లో తీసుకెళ్ళలేం కదా. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో జంగల్. చూస్తే మనకు సేమ్ జూ పార్క్ వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది. అన్ని జంతువులు ఎంత చక్కగా ఉన్నాయో. పిల్లలు చూడండి మీరు ఎలా ఉన్నాయో. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో చూసుకుంటూ. ప్రతి ఒక్క జంతువుని చూస్తుంటే నిజమైన జంతువుని చూసినామా అనిపిస్తుంది. ఇది ఎక్కడో లేదు, మనకు హైదరాబాద్లోనే ఇది నెక్సెస్ మాల్లో ఉంది. ఇది చూడండి, నెక్సెస్ మాల్లో ఇది పెట్టారు. కొన్ని రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు ఇది దీన్ని ఇంతకుముందు ఫోరం మాల్ అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని నెక్సెస్ మాల్గా మార్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్లా తయారు చేశారు. సేమ్ మనకు చూస్తూ ఉంటే ఇది ఏమనిపిస్తుంది, మనకు సేమ్ చూస్తే ఇది సేమ్ మనకిప్పుడు జూ పార్క్ లాగానే అనిపిస్తుంది. జూ పార్క్లో కూడా మనం ఇంత దగ్గర నుంచి జంతువుల్ని చూడం, కానీ ఇది మాత్రం చక్కగా దగ్గర నుంచి జంతువులు చూడొచ్చు. మనకు ఎవరికైనా దీంట్లోకి వెళ్ళాలంటే ఇష్టం ఉంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. వద్దు అనుకున్న వాళ్ళు చూడండి, ఇది 5 ఫ్లోర్లు ఉంది నెక్సెస్ మాల్. ఏ ఫ్లోర్లో నుంచి చూసినా మనకు జంతువులు క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లతో ఫోటో దిగాలి. లోపల గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ ఆడుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అవసరం లేదనుకునే వాళ్ళు చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. నేను ఇది 2వ సారి వెళ్ళాను. ఈసారి మా మనమన్ని తీసుకొని వెళ్ళాను నేను. మొన్నసారి వెళ్ళినప్పుడు నేను 6th ఫ్లోర్లో నుంచి వీడియో తీశాను, అంత బాగా అనిపించలేదు. అందుకని ఈసారి నేను మా మనమన్ని తీసుకొని వెళ్ళి తీశాను. చూస్తుంటే చూడండి ప్రతి ఒక్క జంతువు ఎంత కదిలినట్టుగా ఉందో. నిజమైన జంతువుల్ని చూసినామా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం జూ పార్క్ వెళ్ళాలంటే ఎంత కష్టమో చూడడానికి కదా. ఇప్పుడంతా పొల్యూషను, మట్టి, పిల్లల్ని తీసుకొని వెళ్ళలేము. కానీ ఇక్కడికి వెళ్తే చూడండి ఏది లేదండి, పిల్లల్ని హ్యాపీగా వదిలేయచ్చు. వాళ్ళు చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు. లోపల గేమ్స్ కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆడుకోవచ్చు. మనం టికెట్ తీసుకో అవసరం లేదని చెప్తున్నాను కదా. ఇష్టం ఉన్న వాళ్ళు యానిమల్స్తో ఫొటోస్ దిగాలి అంటేనే మీరు లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకోవాలి, లేకపోతే పైనుంచి చూడవచ్చు. చూడండి ఎంత చక్కగా జంతువులు. చూడండి సింహము, పులి ఎంత బాగున్నాయనండి. చూస్తుంటే నిజమైన జంతువుల్ని చూస్తున్నామా అనిపిస్తుంది మనకు. ప్రతి ఒక్క జంతువు కదులుతూ ఉంది. చూడండి, జిరాఫీ తలకాయ ఊపుతుంది, పక్కన ఒక బుజ్జి జిరాఫీ ఉంటుంది. క్యామిల్ పక్కన ఒక బుజ్జి క్యామిల్. చూడండి స్నేక్ అయితే నోరు తెరుస్తూ ఉంటుందండి ఇక్కడ. ఇదైతే నిజమైనది ఏంటో నాకు దాని పేరు తెలియదు, కానీ ఆ బ్లాక్గా ఉన్నది మాత్రం చాలా బాగుంది చూస్తూ ఉంటేను. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి తీసుకెళ్తే కనుక. ఇక్కడ పిల్లలు మీ మమ్మీ వాళ్ళందరినీ మీరు తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్తారు. చక్కగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళాలి అనుకుంటే దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా దిగొచ్చు. చూడండి, ఇది అన్ని ఫ్లోర్లు ఉంది కదా, 5 ఫ్లోర్లు ఉంది కదా. 5 ఫ్లోర్ల నుంచి ఎక్కడ చూసినా మనకు కనబడుతూనే ఉందండి. ఇక్కడ చూస్తే కనుక చూడండి ఎంత చక్కగా ఉన్నాయనండి జంతువులు మాత్రము. దాంట్లో చూస్తూ ఉంటే నేను ఒక 25 years 30 years బ్యాక్ జూ పార్క్ వెళ్ళేదాన్ని. అప్పుడంతాను స్కూల్లో వెళ్ళేవాళ్ళం కదా, అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని నేను. అప్పుడు వెళ్ళినంటే మళ్ళీ నేను ఎప్పుడు జూ పార్క్ వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయండి చూస్తూ ఉంటేను. మా చిన్నప్పుడు మేమంతాను ఫ్రెండ్స్తో కలిసి జూ పార్క్ వెళ్ళి ఒక రోజంతా ఉండి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం తెలుసా. అక్కడికి స్నాక్స్ అన్నీ తీసుకెళ్ళి తినేవాళ్ళం. అట్లా వెళ్ళడానికి కూడా పిల్లలు ఏంటంటే ఎక్కువ బయటికి వెళ్తే స్నాక్స్ ఇష్టపడతారు కదా, అట్లా మేము కూడా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. అలాంటి రోజులన్నీ నాకు గుర్తుకొచ్చాయి చక్కగాను. చూడండి చింపాంజీను, చిరుత, స్నేక్ అయితే నోరు తెరుస్తుంటే సేమ్ అలానే రియల్ స్నేక్ లాగానే ఉంది చూస్తుంటే పాము. చూడండి ఇక్కడ ఎలిఫెంటు, చూడండి క్యామిల్ పక్కన ఒక బుజ్జి క్యామిల్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి పిల్ల కూడా ఉందండి. చక్కగాను చిన్నవి బుజ్జివి కూడా ఉన్నాయి చూస్తూ ఉంటేను. చూడండి ఆర్టిఫిషియల్గా ఇదంతా తయారు చేశారు మొత్తము ప్లాస్టిక్ దాంట్లతోనే తయారు చేసి పెట్టారు. కానీ మనకు అది చూస్తే మనకు అలా అనిపించట్లేదు. నిజంగానే జూ పార్క్ వెళ్ళినమా అన్నంత ఇదిగా ఉంది. జూ పార్కే వెళ్ళామనుకున్నా నేనైతే, అంత ఇదిగా అనిపించింది నాకు.
కానీ మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేస్తారండి. అంత దూరం అంటే చెప్పాను కదా, తీసుకొని వెళ్ళలేని వాళ్ళు నక్సెస్ మాల్కి వెళ్ళండి, అందులో చక్కగా చూడొచ్చండి. ఇక్కడ చూడండి, లయన్ టైగర్ అయితే తోకలతో సహా ఊగుతూ ఉన్నాయి దాంట్లకు. ఇది ఎందుకు లెంత్ వీడియో అయ్యిందంటే చుట్టూరా నేను పైన తిరుక్కుంటూ తీశాను వీడియోను. అందుకనేసి ప్రతి ఒక్క జంతువుని తీసేటప్పుడు మనుషులు అడ్డంగా వస్తున్నారు కదా, తీయడానికి కష్టమైంది. అందుకని కొంచెం లెంత్ వీడియో అయ్యింది. అందుకనేసి చూడండి, మొత్తం యానిమల్స్ని కవర్ చేయాలనేసి అలా తీశాను. అయినా కానీ పర్లేదు, చూడండి ఎట్లానో. చూడండి జంతువులన్నీ ఎంత చక్కగా ఉన్నాయనండి చూస్తుంటేను. పిల్లలకి ఇక్కడ నేను పైన కూడా ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయండి. పెద్దగా ఏమీ ఉండదు, పెద్ద ఖర్చు ఏమీ లేదు. మా మనమడు చూడండి అక్కడ వదిలేసాము, వాడు ఫుల్ హ్యాపీతో ఆడుకున్నాడండి. వాడు ఇంకా రమ్మన్నా వస్తలేడు, ఎందుకంటే ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయండి, పడిపోతాయన్న భయం కూడా లేదు. ఎంత చిన్న పిల్లలైనా తీసుకెళ్ళి అక్కడ వదిలేసేయచ్చు. మనం అక్కడ వాళ్ళని కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని కనిపెట్టుకొని మనం ఉండాలి. ఇక్కడ చూడండి చుట్టూరా గ్లాస్ ఉండడం మూలాన ఏం పడిపోతారని భయం లేదు. వాడైతే దాంట్లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ఆ చుట్టూరా తిరుగుతూ ఉన్నాడు మొత్తము. వాడికి చాలా హ్యాపీ అనిపించింది చూస్తూ ఉంటేను. ఇంకా అసలు ఎక్కడికి వాడు కదలట్లేదు, అక్కడక్కడే తిరుగుతున్నాడు, గ్లాస్ దగ్గరికి పోతున్నాడు, పట్టుకుంటున్నాడు. చూడండి అంత ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అన్నీ చూపించండి. చిన్నపిల్లలకు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ సినిమాకో దేనికో వెళ్ళడం కంటే ఇలా తీసుకెళ్తే ఒక 2-3 అవర్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తారండి చక్కగాను మాల్లోను. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది 4M మాల్ అండి. ఇది ఇప్పుడు నెక్సెస్ మాల్గా మార్చారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఇది పెట్టారు. చూడండి మా బుడ్డి మనమడు ఎలా వెళ్తున్నాడో చక్కగాను నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఆగుతాడు, ఆగి మళ్ళీ యానిమల్స్ని చూస్తాడు. వాడికి విచిత్రంగా అనిపిస్తున్నాయి అన్నీ చూస్తుంటేను, ఎప్పుడు చూడలేదు వాడు, అందుకే ఇప్పుడు చూస్తున్నాడు చక్కగాను పిల్లలు. కానీ ఈ నైట్ అయితే ఎక్కువ మంది వచ్చేసి రద్దీగా ఉంటుంది. అందుకు చిన్న పిల్లలు ఉన్నాళ్ళు కొద్దిగా తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్తే రద్దీగా ఉండదు కదా, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత వాడికి ఒక కారు ఇలాగ తీసుకొని రెంట్కి తీసేసుకొని అలా నడిపిస్తూ ఉంటే వాడు చక్కగా దాన్ని ఏదో కారులో నడిపిస్తున్నంతగా ఫీల్ అయిపోయాడు. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ వాడు చక్కగా దిక్కులు చూస్తున్నాడు చక్కగా. ఇంత కూడా భయపడట్లేదు, భయపడకుండాను. వాడు ఎంత చిన్నోడండి, భయపడకుండా చక్కగా అందులోనూ వాడే డ్రైవ్ చేస్తున్నట్టుగా చూడండి ఎంత ఫోజో. చూడండి మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయించండి అందరూ. అక్కడికి పోతే చూడండి మీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారోనండి. చాలా బాగా ఉంది ఇది నక్సెస్ మాల్. మళ్ళీ ఒక్కసారి నక్సెస్ మాల్, దీన్ని 4M మాల్ అనేవాళ్ళు ఇంతకుముందు JNTO దగ్గర. చూడండి వాడు కారు నడుపుతున్న ఫీలింగ్ కలిగింది. లోకాం సమస్తాం సుఖినో భవంతు.